సిలువ ఆయన సింబల్గా పెట్టుకున్నారు, ప్రజలు ఈర్చేస్తాడట. అదో పనేనా? అదో దేవుడు చేసే పనే, వచ్చి ఈర్చేస్తాడా? ఒకటి. రెండోది, పందిని చంపుతాడట. పందులు చంపడం ఏంటంటే దేవుడు వచ్చి పందులు చంపడమే, అది ఏమైనా అర్థం ఉందా? మూడోదట, దజ్జాల్ని హతమారుస్తాడు. దజ్జాల్ అంటే సైతాన్ని అది కరెక్ట్, అది బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. బైబిల్ గ్రంథంలో 4 పనులు చేస్తాడు. ఏంటి తెలుసా? రాగానే సైతాన్ని ఓడించి 7 ముద్రలు విప్పిన తర్వాత, 7 బూరలు ఊదిన తర్వాత, శ్రమల కాలం ముగించిన తర్వాత, శ్రమల కాలం మధ్యంలో వచ్చి సైతాన్ని ఆయన అగాధంలో పడేస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు రాజుగా. మొదటిది సైతాన్ని ఓడిస్తాడు, 1000 సంవత్సరాలు అగాధంలో పడేసి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. రెండోది. మూడోది, ప్రతి మానవుడికి తీర్పు తీరుస్తాడు. నాలుగోది, ఇజ్రాయెల్ని రక్షిస్తాడు, అభిషిక్తుడిగా రాజుగా వాళ్ళకి కనపరుస్తాడు.